ఏదైనా చెప్పే ముందే ఆలోచించాలి. చెప్పిన తర్వాత ఇక ఆలోచించే సమయం ఉండదు, ఆచరించే అన్వేషణ తప్ప. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికలకు చంద్రబాబు చావో రేవో వంటివి. గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి తర్వాత కుదిలైన పార్టీని మళ్ళీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు అడుగులు పడుతున్నాయి. కానీ ఇవి సక్రమైన అడుగులనా? ప్రజలకు మంచి చేసి ఓట్లు అడుగుతున్నారా అంటే ఇవేవి కాదు అనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే చంద్రబాబు రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయం. అందుకే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒంటరిగా వెళ్తే జగన్ను ఓడించడం కష్టమని తెలిసిన చంద్రబాబు జతకట్టుకొని పక్కనున్న అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ దరిద్రం ఏంటంటే ఈ ముగ్గురు కలిసిన జగన్ను టచ్ కూడా చేయలేరు. ఈ ముగ్గురు ఎన్ని కూటములు కట్టినా జగన్ ఓటు శాతంను బ్రేక్ కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా పోగలేకపోవడం దారుణం వీళ్ళది. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధ్యక్షుడు ఇదే క్రమంలో సుడిగాలి పర్యటనలు అంటూ ఒకటి తెరమైకి తెచ్చారు. సోమవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు స్థానిక మహిళలతో కాసేపు ముచ్చటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 ఇస్తాడట. ఆయన అక్కడితో ఆగకుండా 1వ తేదీనే పెన్షన్ మీ ఇంటికి ఇస్తాను అంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవునయ్యా చంద్రయ్య, గతంలో నువ్వు 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 14 ఏళ్ళు సీఎం అంటావు. మరి ఈ ఆలోచన జగన్ ఇచ్చేదాకా నీకు ఎందుకు రాలేదయ్యా? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్న సంగతి తెలుసు కదా. మరి దీన్నే కాపీ పేస్ట్ చేసి ఇస్తాను అంటున్నావంటే జగన్ పథకాలు సక్సెస్ అయినట్టే కదయ్యా. జగన్ చేసింది 100కు 100% నువ్వు ఒప్పుకుంటున్నట్లు కదా. మరి ఇది డైరెక్ట్గా జగన్ చేసింది బాగుంది, నేను ఇస్తున్నాను అలాగే అని ఎందుకు చెప్పలేకపోతున్నావయ్యా? దానికి పేరు ఊరు మార్చి మళ్ళీ అదే పద్ధతిలో కంటిన్యూ చేస్తానంటేనే ఇక్కడ అర్థమవుతుంది జగన్ ఎంత గొప్పగా దాన్ని అమలు చేశారో. ఇక ఇంటికే పెన్షన్ ఇస్తామని చెప్పిన ఈ బాబు అది ఎలా ఇస్తారు అన్నది మాత్రం చెప్పలేదు. ఎందుకంటే చెబితే మళ్ళీ బొక్కబోర్లా పడతాడు కాబట్టి. వైసీపీ సర్కార్ వాలంటీర్ చేత వృద్ధులకు, ఒంటరి మహిళలకు ప్రతి నెల ఇంటికి వచ్చి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి మరి పెన్షన్ చేతిలో పెడుతున్న పద్ధతి నచ్చిన చంద్రబాబు ఈ పథకాన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది సమాచారం. కానీ అది ఏ పద్ధతిలో ఎలా ఇస్తాను అనేది చెప్పకుండా సేమ్ జగన్ మాదిరే నేను చేస్తా, మరి నీకు ఎందుకు వేయాలి? కేవలం 5 ఏళ్ళు అవకాశం ఇస్తేనే జగన్ ఈ మాదిరిగా మంచి చేస్తే, ఈ మాదిరి ఆయన చేసిన మంచి 40 ఏళ్ళ చరిత్ర ఉన్న నువ్వు చేయలేక ఈ పొద్దు నువ్వు వచ్చి మళ్ళీ ఆయన ఇచ్చిన పథకాల మాదిరిగా నేను ఇస్తానన్నప్పుడు నీకెందుకు ఓటు వేయాలి? ఇక్కడే అడ్డంగా చంద్రబాబు దొరికిపోయారు. ఈ లాజిక్ చంద్రబాబు బహుశా తట్టలేదేమో. బహుశా వయసు రీత్యా, అనుభవం రీత్యా ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బంది అవుతాయి. అందుకే కొందరు అంటారు కదండి, అతిగా తెలుసుకున్న ప్రమాదమే, అతిగా అనుభవం ఉన్నా ప్రమాదమే అన్నది ఇప్పుడు చంద్రబాబుకే బహుశా వర్తిస్తుంది. ఎంతో అనుభవం అంటావు, ఎంతో చూశానంటావు, ఎంతో పొడిచానంటావు, ఎంతో పీకానంటావు. మరి ఎందుకయ్యా నీకు ఈ ఆలోచనలు గతంలో జగన్ చేసినట్టుగా ఈ మధ్య ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల మాదిరిగా ఎందుకు ఏ ఒక్క పథకం కూడా నువ్వు 40 ఏళ్ళ చరిత్రలో చేయలేకపోయావని వాళ్ళు అడుగుతున్నప్పటికీ ఎందుకు నేను చేయలేకపోయానని ఎందుకు చెప్పలేకపోయావు? 2,73,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలోకి జగన్ బటన్ నొక్కి పంపించిన విధానం నచ్చే కదా ఇప్పుడు నువ్వు అదే ఇంప్లిమెంట్ చేస్తాను, అదే అమలు చేస్తాను అని అంటున్నావు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇండైరెక్ట్గా చంద్రబాబు జగన్కే ఓటేయమని చెప్తున్నాడు. క్లియర్గా ప్రజలు ఒక్కటి గ్రహించండి, చంద్రబాబు చెబుతున్నది ఏంటి, జగన్ చెబుతున్నది ఏంటి? జగన్ ఈ మాదిరి ఎందుకు చెప్తున్నాడు, ఏం చేశాడు వెనకాల? చంద్రబాబు ఈ మాదిరి ఏం చెప్తున్నాడు, ఏం చేశాడు వెనకాల? 2014లో కట్ చేస్తే చంద్రబాబు ఇదే కూటమితో జత కట్టాడు. ఆ తర్వాత కూటమిలోకి బయటకు వచ్చి మోదీని వ్యక్తిగతంగా తిట్టాడు, మోదీ భార్యను విమర్శించారు, మోదీ కుటుంబ సభ్యుల్ని, కుటుంబమే లేనోడు భార్యనే సరిగ్గా చూసుకున్నాడు, రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్న గొప్ప మనిషి చంద్రబాబు ఈరోజు వచ్చి మళ్ళీ ఎన్డీఏకే ఓటేయండి, బీజేపీకి ఓటేయండి, టీడీపీకి ఓటేయండి, జనసేనకి ఓటేయండి అంటున్నాడు. అంటేనే అర్థమవుతుంది ఈయన వాల్యూస్ ఏ రకంగా ఉన్నాయో. మనకు అవసరమైతే ఒకలా, అవసరం లేకపోతే మరొకలా, మనకు ఉపయోగపడితే ఒకలా, ఉపయోగపడకపోతే ఒకలా మాట్లాడే చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎందుకు నమ్మాలో ఆలోచన చేయండి. ఈ మాదిరిగా ప్రజలు ఒక్కసారి అన్ని ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు ఎవరికి ఓటు వేయాలి అన్నది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పక షేర్ చేయండి.